నోట్ దిస్ కుకింగ్ టైం విత్ కుక్కర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కుక్కర్ పెట్టి ఎటు పోకండి. వన్స్ చెక్ చేయండి. ఇలా సైడ్ నుంచి పొగ వస్తుందంటే రబ్బర్ సరిగ్గా పెట్టలేదు, విజిల్ సరిగ్గా కూర్చోలేదని. ఒకసారి కుక్కర్ తీసి చల్లారిన తర్వాత మళ్ళీ పెట్టండి. సెకండ్ వన్, అర్జెంటుగా మనం వేరే బయట వెళ్ళిపోతున్నారను తీసేయాలను అని అలా సింక్ కింద ఎట్టేసేసి రౌండ్ రౌండ్ కుక్కర్ తిప్పి నీళ్ళు ఇప్పారనుకోండి, అందులో ఉన్న గ్యాస్ ఫామ్ అయ్యి కుక్కర్ పేలితే ఒక అణుబాంబు పేలినట్టే. ఇలాగ అస్సలు చేయకండి. ఆ థర్డ్ వన్, మీరు టైట్గా తిరుగుతుంది మూత ఎట్టేటప్పుడు అంటే ఆ రబ్బర్లో ఏదో మెతికి ఇరుక్కున్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ తీసి మళ్ళీ సరిగ్గా పెట్టండి. ఆ థర్డ్ వన్, అందులో ఉండి సరుకు ఎంత అయితే నీళ్లు మరీ తక్కువేసి ఆ పొయ్యి మీద పాడేసి పక్కకి వెళ్ళారనుకోండి, అప్పుడు కానీ పొరపాటు మీరు దగ్గరికి వెళ్ళాడు కుక్కర పేలింది అనుకోండి, మూకుడు అయిపోతుంది. కుక్కర్ ఏమో కానీ మన బతుకు కుక్క బతుకు అయిపోతుంది అనమాట. అంటే నేను ఇలా చెబుతున్నాను కదండి, వంట దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలి అని నేను చెబుతున్నాను. సో ఈరోజైతే ఇడ్లీ సాంబారు చేశాను చక్కగాను. ఈ ఇడ్లీతో పాటు కూడా చట్నీ సాంబారు తగినవి కూడా చేశాను అనమాట. నచ్చితే లైక్ ఇవ్వండి, ఫాలో అయితే ఫాలో అవ్వండి.